హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ఇదంతా కనిష్క చూసి, సిద్ధు అంటే తులసికి ఆ నవీన్కి పెళ్లి జరిపించద్దనే కదా నువ్వు ఇలా ప్లాన్ చేసా. నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు తులసిని మర్చిపోలేకపోతున్నావు. నీ మనసులో ఉంది కేవలం తులసి మాత్రమే అని నాకు బాగా తెలుసు. నీ ప్లాన్ నువ్వు వేశావు, మరి నా ప్లాన్ కూడా నేను వేయాలి అనుకుంటూ కనిష్క ఇక బసవయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య, సిద్ధు ఎలాంటి పని చేశాడో మీకు తెలుసా? ఏంటమ్మా, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదు. తులసికి కాబోయే భర్తను సిద్ధు అతన్ని దాచిపెట్టాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అయినా నా సిద్ధు ఆ తులసి భర్తను దాచిపెట్టడం ఏంటి? అయ్యో మామయ్య, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కనుక ఆ అబ్బాయి దొరకకపోతే ఇక తులసి పెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బాధతో ఇంటికి వెళ్ళిపోతారు. ఇక సిద్ధు కూడా స్కెచ్ చేసి నన్ను వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఏం చేయమంటావు కనిష్క? ఏం చేయాలో నువ్వే చెప్పు. సిద్ధు, పెద్ద ప్లానే వేశావు. నీ ప్లాన్ని ఎలా రివర్స్ కొడతానో చూడు. సరే మామయ్య, నేను చెప్పేది వినండి. ఆల్రెడీ సిద్ధు తులసి కాబోయే భర్తను ఇక కిడ్నాప్ చేశాడు కాబట్టి నువ్వు సిద్ధు దగ్గరికి వెళ్ళి ఈ నైటే మా ఇద్దరికి పెళ్లి జరిపించేలా చేయండి. ఇక మా ఇద్దరి పెళ్ళి అవుతుంది. ఇక సిద్ధు వేసిన ప్లాన్ కూడా ఫ్లాప్ అవుతుంది మామయ్య. అవును కనిష్క, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఒక్క నిమిషం మామయ్య, ఆగండి. ఏంటమ్మా కనిష్క, ఎందుకాపా? మీరు వెళ్ళి సిద్ధుతో ఈ నైటే కనిష్కకు నీకు పెళ్ళి అంటే సిద్ధు కాస్త టెన్షన్ పడిపోతాడు. ఒకవేళ సిద్ధు ఒప్పుకోకపోతే నేను ఇప్పుడే చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయండి. అప్పుడు సిద్ధు నాతో పెళ్ళి కొప్పుకుంటాడు. అమ్మ కనిష్క, బాగానే స్కెచ్ చేశావు. అయినా నువ్వు నా కోడలివి. మరి రాజకీయ పదవిలో నెగ్గాలంటే ఇలాంటి తెలివితేటలే ఉండాలమ్మా. నువ్వు నా కోడలు అనిపించుకున్నావమ్మా, చాలా సంతోషం. ఇదంతా నీలిమ విని వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళి, సిద్ధు, నీకొక విషయం చెప్పాలి. ఏంటి వదినా, ఏ విషయం గురించి? అయ్యో సిద్ధు, ఇన్ని రోజులు మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదని బాగానే నాటకం చేశాడు. ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను సిద్ధు. నీకు కనిష్కకు పెళ్లి జరగడానికి మామయ్య స్కెచ్ వేశాడు. సిద్ధు, నువ్వు ఆ నరేష్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేశావా? అవును వదిన, ఈ విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే కనిష్క అన్ని విషయాలు మామయ్యతో చెప్తుంటే విన్నాను. నువ్వు ఆ నరేష్ని కిడ్నాప్ చేస్తే ఆ కనిష్క తెలివితేటలతో ఈ నైట్ నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఒకవేళ నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే మీ నాన్న చనిపోతానని బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇవన్నీ మామయ్య కనిష్కతో చెప్తుంటే విన్నాను. కాస్త జాగ్రత్తగా ఉండు సిద్ధు. ఎలాగైనా సరే నువ్వు తులసి మెడలో తాళి కట్టు. కానీ వదిన, నేనేం చేయను? ఆ నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తులసి నా మాట వినట్లేదు. సిద్ధు, మరి నీ ప్రేమను చంపుకుంటావా? లేకపోతే కనిష్కను పెళ్లి చేసుకుంటావా? ఒకటి విషయం చెప్పు. లేదు వదిన, నా తులసిని మర్చిపోలేను. అలా అని కనిష్కతో పెళ్లి చేసుకోలేను. సరే సిద్ధు, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ నైట్ టైంలో అందరూ గుడిలో పడుకుంటారు కదా, ఇక నువ్వు వెళ్ళి వెంటనే తులసి మెడలో తాళి కట్టు. కానీ వదిన, అలా చేయడం తప్పు కదా. మరి నరేష్ అనే అబ్బాయి తులసిని పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అవుతుంది కదా. చెప్పు సిద్ధు, తులసిని పెళ్లి చేసుకోకుండా ఉంటావా, లేకపోతే నరకంలో ఉండమని వదిలేస్తావా? నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు కాబట్టి నేను చెప్పినట్టు చేయి. సరే వదిన, కాస్త ఆలోచించుకుంటాను. సరే సిద్ధు, నీ ఇష్టం. ఇక నీలిమ మనసులో, సిద్ధు, నేను చెప్పినట్టు చేస్తావని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు తులసిని మర్చిపోలేకపోతున్నావు. ఇక సిద్ధు బాధతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అసలు తులసి ఏ సిచ్యువేషన్లో ఒప్పుకుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ పెళ్లి జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊకోలేనమ్మా. ఎలాగైనా సరే తులసిని పెళ్లి చేసుకుంటాను. మీ దగ్గర ఉన్న ఈ మంగళసూత్రాన్ని తులసి మెడలో తాళి కడతానమ్మా. నన్ను ఆశీర్వదించు అనుకుంటూ ఇక సిద్ధు తులసి దగ్గరికి వెళ్ళి, తులసి, ఇలా నీ ప్రమేయం లేకుండా నీ మెడలో తాళి కడుతున్నందుకు నన్ను క్షమించు. కానీ తప్పట్లేదు తులసి, ఆ మూర్ఖుడి చేతిలో పడద్దనే కదా నేను తపన పడుతున్నాను అనుకుంటూ సిద్ధు ఇక తులసి మెడలో తాళి కడతాడు. ఇంతలో సంతోష్ చూసి, ఏంట్రా, అసలేం చేస్తున్నావురా? నా చెల్లి పడుకున్నప్పుడు ఈ మంగళసూత్రం కట్టడం ఏంట్రా అని సంతోష్ ఇక సిద్ధు కాలర్ పట్టుకోగానే వెంటనే తులసి లేచేసరికి ఇక మంగళసూత్రాన్ని చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా చెల్లె పడుకున్నప్పుడు ఇలా దొంగచాటుగా తాలిబుట్టి ఎలా కట్టబుద్దైందిరా? అప్పుడు బాగానే నీతి వాక్యాలు చెప్పావు కదా. నీ సంస్కారం ఎటుపోయింది? మరి నా చెల్లె మెడలో ఎందుకు తాలి కట్టావు? ఇక సిద్ధు కోపంతో సంతోష్ కాలర్ పట్టుకొని, రేయ్, నాకేనారా నీతులు చెప్తున్నావు?
నీ చెల్లెని నువ్వే అమ్మేయాలని చూస్తున్నావు కదా, ఎవరికి అమ్ముడుపోయావురా? ఏంట్రా, నువ్వు నన్ను రా అంటావా? అసలు నీకు ఎంత ధైర్యం రా? నా చెల్లెని నువ్వు పెళ్లి చేసుకోవడానికి అసలు నువ్వెవర్రా? ఎందుకంటే నేను తులసికి భావన్ కాబట్టి, నాకు మరదలవుతుంది కాబట్టి, చేసుకునే హక్కు ఉంటుంది కాబట్టి. లక్ష్మి వెంటనే సిద్ధు దగ్గరికి వచ్చి, తమ్ముడు ఎందుకు ఇలా చేశావు? చూడక్క, నేను చెప్పేది విను. తులసి అంటే నాకు ఇష్టం అక్క. ప్రతిరోజు మనం గుళ్ళో కలిసినప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదక్క. కళ్యాణి అని చెప్తూ వచ్చావు తమ్ముడు. కళ్యాణి ఎవరూ కాదక్క, తులసియే. తన పేరు చెప్పకుండా అబద్ధం పేరు చెప్పింది. అక్క, నీకు తెలుసు కదా నేను ఎలాంటి వాణ్ణో. ఆ నరేష్ మంచివాడు కాదక్క. ఎంతోమంది అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడక్క. విషయాలన్నీ ఆల్రెడీ తులసికి చెప్పాను. కానీ నా మాట వినకుండా ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ అబ్బాయిని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పేసింది. అందుకే తులసి జీవితం నాశనం కాకూడదని నేను పెళ్లి చేసుకున్నానక్క. ఇక శ్రీనివాస్ వెంటనే సంతోషంతో, అల్లుడు, నా బిడ్డను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయికి చెప్తూనే ఉన్నాను, అసలు ఆ అబ్బాయి ఎలాంటి వాడో అన్ని విషయాలు తెలుసుకోరా అని. కానీ నా మాట వినకుండా ఆ నరేష్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. సంతోష్ మాకు ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు అని శ్రీనివాస్ సిద్ధుకు చెప్తుంటే, ఇక కనిష్క కోపంతో, తెలిసి నీ ప్లాన్తో నా సిద్ధుని సొంతం చేసుకున్నావు కదా. మేము ఈ గుడికి వస్తున్నామని తెలిసి మీరు కూడా ఈ గుడికే వచ్చారు కదా. ఎందుకంటే సిద్ధు ఇక్కడికి వస్తున్నాడని తెలిసి మీ అమ్మ నువ్వు బాగానే ప్లాన్ వేశావు కదా. ఇక లక్ష్మి కోపంతో కనిష్కపై చేయి చేసుకొని, అమ్మ, ఇన్ని రోజులు ఎన్ని మాటలు అంటున్నా కానీ సహిస్తూ వచ్చాను. ఇంకోసారి నా బిడ్డ గురించి ఏమైనా అన్నావంటే నీ నాలిక కోసేస్తాను, అర్థమైందా? చూసావా, ఆ దైవ సంకల్పం వల్లనే మా తమ్ముడు నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఇక బసవయ్య కోపంతో, రే సిద్ధు, ఎందుకు ఇలా చేసావురా? అసలు నువ్వు దొంగతనంగా తులసి మెడలో ఎందుకు తాళి కట్టావురా? ఎందుకంటే తులసి జీవితం నాశనం అయిపోతుందేమోనని భయంతో తులసి మెడలో తాళి కట్టాను నాన్న. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవితం నాశనం అవుతుంటే ఈ సిద్ధు చూడలేకపోయాను నాన్న, అందుకే తులసి మెడలో తాళి కట్టాను. ఇక కనిష్క కోపంతో, కుజదోషందానా, నువ్వు నా సిద్ధునే వలలో వేసుకున్నావు కదా. అయినా మీ ఫ్యామిలీ మొత్తం ఎవరికి డబ్బుందో వాళ్లకు బాగానే లైన్ వేస్తారు కదా. ఇక శ్రీనివాస్ వెంటనే, అమ్మ, మాటలు మంచిగా మాట్లాడు. ఆ దేవుడు ఎవరికి రాసి పెట్టుంటే అలాగే జరుగుతుందమ్మా. ఓహో, అవునా, నీతి వాక్యాలు బాగానే చెప్తున్నారు. అయినా ఇలాంటి మాటలు ఎక్కడ నేర్చుకున్నారు? అయినా వీళ్లకు దొంగ బుద్ధి ఉంది కదా, పుట్టుకతోనే వస్తాయి. ఇక తులసి కోపంతో కనిష్క చెంప పగలగొట్టి, ఇంకోసారి మా నాన్నను ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. నన్నన్నావు, నిన్ను ఓపిక పడతాను, కానీ మా అమ్మ జోలికి, మా నాన్న జోలికి వచ్చావంటే సహించను. ఇక మునిస్వామి కోపంతో, ఏంటమ్మా నా బిడ్డ మీద చేయి చేసుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నా బిడ్డను కూడా కొట్టలేదు, అలాంటిది నువ్వెవరివని నా బిడ్డను కొడుతున్నావు? ఇక సిద్ధు వెంటనే, మునిస్వామి గారు, మీ బిడ్డ మాట్లాడే ప్రవర్తన ఎలా ఉంది? పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలనో, ఎలా ప్రవర్తనతో ఉండాలనో కనిష్కకు తెలుసా? వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుతూనే కదా నా భార్య కోపంగా కొట్టింది. ఇది విని మునిస్వామి ఇక సైలెంట్గా ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.